వల్లభనేని వంశీ మోహన్ పాపం పండిందని అందుకే అరెస్ట్ అయ్యాడని మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం విమర్శించారు. ఒక నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో నేరానికి పాల్పడ్డాడని ఆరోపించారు. గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టించి దాడులు చేయించాడని మండిపడ్డారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టించి మహిళల్ని జైలు పాలు చేశారని అన్నారు. నేరస్తుడు జగన్ గ్యాంగ్లో చేరి వంశీ కూడా నేరస్తుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. స్వామి నిన్న పట్టుబడ్డాడు. మనం చూశాం గత 5 సంవత్సరాల నేరమయ పరిపాలన. ఏ మాత్రం కూడా ప్రజా క్షేమాన్ని కాంక్షించి చేయనటువంటి పరిపాలన. ఏదైతే ఒక మాఫియా, ఒక క్రిమినల్ గ్యాంగ్ కింద నుంచి పైదాకా ఆ వ్యవస్థీకృతమైనటువంటి నేరాన్ని నడిపారో ఆ నేరంలో హై లెవెల్ భాగస్వామి నిన్న పట్టుబడ్డాడు. వల్లభనేని వంశీ 8 నెలలుగా ఎన్నో జిత్తులు ఎత్తులు వేస్తూ పోలీసులకి దొరకకుండా చివరికి సుప్రీంకోర్టు దాకా పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కూర్చున్నటువంటి వ్యక్తి తనకు తానుగా మరొక అకృత్యానికి పాల్పడి ఏదైతే తన మీద పెట్టబడినటువంటి కేసు ఫిర్యాదుదారు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అతన్ని ప్రలోభపెట్టి భయపెట్టి ఆ కేసు విత్డ్రా చేసినటువంటి ఆ సందర్భంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏపీ పోలీస్ ఈ యొక్క కేసుని ఛేదించి చివరికి ఆ క్రిమినల్ని అరెస్ట్ చేయటం అనేది జరిగింది. అతని మీద ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు గన్నవరంలో. దాదాపు అన్ని మండలాల్లో, గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు, మూల గ్రామాల్లో దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయల గ్రావెల్ని, మట్టిని, రాళ్లని కొల్లగొట్టి ఆ రకంగా ఒక నేర సామ్రాజ్యాన్ని విస్తృతపరిచాడు. ఎక్కడికక్కడ తనకి బాగుంది అనుకున్నటువంటి స్థలాల్ని బెదిరించి మరి కైవసం